చెప్పేవే? పొమ్మన్నాడు, మొహం చూపించొద్దు, పొమ్మన్నాడు. ఎలాగైనా మీ అన్నయ్య కంటే సుందరం 1000 కౌంట్లో 1000 రెట్లు నైవి. అవునవును, మా అన్నయ్య అనలేని మాట వాడన్నాడంటే మన పొలికలే వచ్చాయన్నమాట. ఇక చూసుకో, సుందరాన్ని మన గుప్పట్లోకి వదులుతారేమో. మీ సంబరం సట్టుబండ్లు అయినట్టే ఉంది. వాడి మెడకో గుదిబండను గట్టి గుప్పెట్లో ఉంచుకుందామంటే మనకు ఒక కూతురైనా లేకపోయా. ఏం లాభం? లాభం ఉందే. ఏమిటి? రేపు ఈ పాటికి నువ్వు తల్లివి, నేను తండ్రిని అనుకో. నాన్న, నేను అనాథ పిల్లనని ఈ ముసలివాడికి ఇచ్చి పెళ్లి చేస్తావా? 3వ పెళ్లి వాడైనా సరే ఈడైన వాడికి ఇచ్చితేనన్నా. మామగారు, ఈ బాలకం చూసి మీ అమ్మాయి నన్ను ముసలాలనుకుంటోంది. ఈ కాంట్రాక్ట్లన్నీ చేసేసి సత్తరం పోయిన మకానిద్దరితో ఒరే బయటికి పోయి కొంచెం జుట్టు నెరిసిందనుకోండి. లేకపోతే నాకేం తక్కువ అండి. అయ్యో, మీకేం తక్కువ అండి, మీకేం తక్కువ అండి. ఇదిగో అమ్మాయి, ఆ 3 ముళ్ళు పడి నీ చేతి వంట తింటే కలకత్తా జాంపండలే తయారవరు అల్లుడు గారు. నన్ను బలవంతం చేయకు, నాకు పెళ్లి ఇష్టం లేదు. అదిగో ఆ ముందుతనం వద్దంటున్నాను. అల్లుడు గారికి ఏం తక్కువైందని, ఏం తక్కువైందని? ఓల్డంత ఆస్తుంది, కట్టుకున్నని చీరలు, పెట్టుకున్నని నగలు, పెళ్లి చేసుకునే పిల్లకి అంతకంటే ఏం కావాలి? అమ్మా కనకం, నా మాట విను తల్లి, నువ్వు సుఖపడతావు. మీరు ఏమైనా చెప్పండి, నేను ఈ పెళ్లి చేసుకోను, అంతే. అంత ఇష్టం లేనప్పుడు ఈ బతిమాలని దేనికండి? వినయ్ గారు, నేను ఇచ్చిన అడ్వాన్స్ 500 నాకు పారేయండి. అడ్వాన్సా? 500? అయ్యయ్యో, ఇంకెక్కడుందండి ఆ డబ్బు? డబ్బు ఒక చోట నిలుస్తుందా? అమ్మాయి చీరలకని వాటికని వీటికని ఎప్పుడో అయిపోయింది. మీరేం బాధపడకండి, ఇంకొక 500 ఇప్పించండి, ఇంకో పిల్లని చూద్దాం. పిల్లని చూస్తారా? ఇప్పుడు చేసిన క్షవరం తలక ఇంకా 500 కావాలా? బుద్ధి వచ్చింది బాబు, బుద్ధి వచ్చింది. నీ పిల్ల వద్దు, ఈ పెళ్లి వద్దు, నీకొక దండం. చూసావా చూసావా, గడప దాకా వచ్చిన పెళ్లి కొడుకు వెళ్ళిపోయాడు. వీడెన్నో పెళ్లి కొడుకు, ఎన్నో వాడు, 7వ వాడు. నీకంటే ముందు 13 అనాథ పిల్లలకి పెళ్లి చేసి పుణ్యం కట్టుకున్నాను. ఒక్కళ్ళు నా మాటకి ఎదురు చెప్పారా? నా పరువు దేశం. నీ పరువు పోలేదు. నీ పరువు ఎక్కడ పోతుంది అన్నయ్య? నీ తమ్ముడిని నేనుండగా. ఉన్నావు ఉన్నావు, నువ్వేదో పెద్ద తవ్వి తలకెత్తుతామని ఇల్లరికం పంపిస్తే నువ్వు నాకేం చేశావు? ఒక్క ఉత్తరం ముక్క రాశావా? అన్నయ్య ఇన్నాటికి బయలుదేరాడు మా తమ్ముడు. ఏమిటన్నయ్య, రక్తం పంచులు పుట్టినటువంటి వాళ్ళం, ఆ అభిమానం ఎక్కడ పోతుంది? ఆ రాకపోకలు తప్పుతాయి. నేను ఎందుకు వచ్చానో ఇప్పుడు చెప్తాను కానీ, అమ్మాయి కాస్త మంచిది బట్రా. ముసలాడితో పెళ్లి చెడిపోయిందని నువ్వేమీ బాధపడద్దు, అంతా మన మంచి కోసమే జరిగింది. ఏమిటో మంచి, నాకు తెలియని మంచి. ఏమిటా? కనకాన్నే పెంచుకున్నా అనుకో. అంటే కనకం పిల్ల జమీందారైనా నా మేనల్లుడు పెళ్ళం అనుకో. పెళ్ళం అవుతుంది, పెత్తనం మందే అనుకో అనుకో. ఇందిరా కలయో వైష్ణవ మాయయో గారు, ఏంటి ఇది తేజాటయా? అది కాదురా, ఇంట్లో కొత్త మొహాలు కనిపిస్తుంటేను. కొత్త మొక్కలా? అదే ఇప్పుడు వెళ్ళిన అమ్మాయి ఇందిరమ్మ గారు, ఈ ఇంటి కోడలేగా? నోరు పేరా, కోడలంటే కోడలు, తిరణాలు సరుకు అయితే. అబ్బాయి గారు మేనత్త కూతురయ్యా? అలాగా? పెద్దయ్య గారు బతుకుంటే ఈ పాటికి పెళ్లి భోజనాలు కదా. వెరీ గుడ్, వెరీ గుడ్. డిబి డిబి డిబిటావు, డిబి డిబి డిబిటావు. ఒరే సుందరం, నువ్వు కోరుకున్న అమ్మాయి నీ ఇంటికే వచ్చేసింది. పైగా మేనత్త కూతురు. వాటే లక్కీ ఫెలో. అయిందేదో అయింది, ముహూర్తం పెట్టించేస్తాను, మాట్లాడకుండా పెళ్లి చేస్తూ. సిగ్గులేదు ఆ మాట అంటానికి. ఆనాడు నాకు డబ్బు లేదు, డబ్బున్న వాడి కోసం వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చింది. వాడే నేనయ్యా. ఆ అమ్మాయికి కావాల్సింది నేను కాదురా, నా డబ్బు. మళ్ళీ నా పెళ్లి మాట ఎత్తామంటే ఊరుకో. రేషైన మాట అన్న వాళ్ళుడు. అసలు నీ పెళ్లి గురించి మాట్లాడే హక్కు ఎవరికి ఉంది అంట. ఆ బాధ్యత అంతా మీ నాన్న నాకు అప్పగించిపోయాడు. అందుకే ఈ పాటలన్నీ. అమ్మాయి కనకం, ఇలా అమ్మా, బాగా దండం పెట్టు. ఏమిటమ్మా అలా సిగ్గుపడతావు? బావంటే ఎవరో కాదు, స్వయంగా నేను మేనమామ కొడుకు. పెట్టేదాన్ని. నేను కాదు, వాడు వాడు పెడితే పెట్టావులే. బావ అక్కడ మొహంలో కనపడటం లేదు తేజస్సు. ఏ నా మొహంలో కనపడలేదా తేజస్సు? పళ 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 ఉంటే. మావయ్య, ఎవరి అమ్మాయి? నిన్నటి వరకు నా కూతురు, ఇవాటి నుంచి నా తమ్ముడు రామదాస్ కూతురు, ఇక రేపటి నుంచి ఈ ఇంటి కోడలు. అవునల్లుడు, మీ నాన్న రోజు నా కల్లో కనపడి నిన్ను నా అల్లుడు చేసుకోమని ఒకటే పోరు.
అందుచేత కనకాన్ని దత్త చేసుకుని వచ్చా. చూడలుడు, నువ్వు ఇక ఎవరి మాట విని మెత్తపడకు. మేనరికం చేసుకోవడం విధాయకం. మేనర్క్యం జన్మలో చేసుకో. ఆ అత్త కూతురు కాదు, ఈ మా కూతురు. అమ్మా అర్థం కాలేదా? నా కూతురు ముఖమే అర్థం. ఇంతకే అల్లుడు, అమ్మాయి నచ్చినట్టే కదా? నచ్చింది, బాగా నచ్చింది. ఆ మాట అన్నావు చాలు. నడన్నయ్య రామ్మా. పద పద పద. ఎవర్రా ఈ పగటి భాగతులు? ఎవరైతేనేం గాని ఇక ఈ నెరకోపంలో బతకలే. నాటకాలకు పోదాం, అంతా రెడీ. వెరీ గుడ్. నాటకలామ తల్లికి ఎవరు లేరా? జై. అత్తయ్య, అత్తయ్య, ఏం బాబు? డబ్బు కావాలి. ఎంత? 10,000. 10,000? నా దగ్గర ఎక్కడి బాబు? మీ నాయన అంతా వాళ్ళకి అప్పగించి పోయాడుగా. ఎవరికి? ఇంకెవరికి? అయిన వాళ్ళకి ఆకుల్లోను, కాని వాళ్ళకి కంచాల్లోను. కైపెట్టు కూర్చున్న మమ్మల్ని కాదని ఇనపెట్టే తాళం చేతులు కూడా ఆ తల్లి కూతుళ్ళ చేతుల్లోనేగా పెట్టిపోయాడు. ఇంకేం కావాల్సిన వాళ్ళని అడుక్కోవాల్సిందే అనుకో. నా డబ్బు ఎవరినో అడిగి తీసుకోవాల్సిన కర్మ నాకేం పట్టలేదు. డబ్బు మీదే అయినా నా చేతుల మీదుగా ఇవ్వవలసిన గ్రహచారం నాకు పట్టింది. అమ్మాయి 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 అమ్మాయి, ఆ చేత్తోటే నాకు 1000. అవునమ్మా, బావగారు సచ్చి ఏ లోకంలో ఉన్నారు? అబ్బాయికి ఎప్పుడు డబ్బు ఇచ్చినా ఆ చేత్తోటే నాకు 1000 ఇచ్చేవాడమ్మా. ఆ అధికారం నాకు లేదు బాబాయ్. న్యాయానికి కాలం కాదు. రాజా టీ, రోజా టీ, తాజా టీ. బాబు ఎక్కాలి ఎక్కాలి. స్ట్రాంగ్ టీ, రాజా టీ. బాబు టీ బాబు. మళ్ళా దాపిచ్చారు. కాసులు 2 సింగిల్ టీ తేవే. డబ్బులు పడే. డబ్బులా? నేను ఎడపోతాను, నువ్వు ఎడపోతావు. రానివే. ఆ పప్పులు ఇక్కడ పడతావు. క్యాష్ డౌన్. ఓషిని, ఈ రంగాన్ని డబ్బుల కోసం నిలేసినాడు ఈ పేటలోనే లేడే. నువ్వు ఒక్కదానివే. సరే ఉంచుకో. ఏంటి రూపాయా? ఏ చిల్లలేదా? మనకి అడుగడుగునా ఏడి కావాలి, అడిగినప్పుడల్లా టీ కావాలి. ఉంచుకోవే. నిన్ను బుద్ధికి ఎండ అడ్డం అనుకున్నాను, కానీ పొడిగైపోయావు. రామచంద్ర ప్రభు, ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు తండ్రి? నువ్వు మా తండ్రివే, నువ్వే మా గణం పట్టాలి. కరెక్ట్, రూల్ ప్రకారం పెట్టాలి. ఇప్పుడు నేను పెట్టలేను, నీ బాబుతో చెప్పుకో. ఇవాళ సర్దుకోండిరా, దాంట్లోనే మజ్జి పోసుకోండి, దాంట్లోనే పులుసు పోసుకోండి, దాంట్లోనే పెరుగు, దాంట్లోనే చారు, అన్ని దాంట్లోనే పోసుకోండి. ఇంట్లో ఏమున్నాయని అవన్నీ కలుపుకోమంటా? 4 మెతుకులు ఉన్నాయి కదరా. చాలా నీ వాళ్ళ పొలం, మర్యాదగా అన్నం పడతా లేదా? లేకపోతే ఊరుకోను. ఊరుకోక ఏం చేస్తారా? అంటావా? పదరా. ఏమండి? అమ్మా ఇదిగో ఈ డబ్బు తీసుకెళ్ళి మీకు కావాల్సిన కొనుక్కోండి, కడుపు నిండా తినండి. సగం ఇండియా అంతా మా ఇంట్లోనే ఉంది. ఎరా కులస్తానా? నువ్వు లండన్ నుంచి ఎప్పుడు వచ్చావురా? ఈ మధ్యనే వచ్చాను రా. కుటుంబం చెల్లెమ్మరా పడిపోయింది. దానికి అలవాటే, రోజుకు ఒకసారి పడిపోతుంటుంది. కారణం? ఆ కారణం ఏం లేదు, ఫస్టులు. నీకెంతమంది పిల్లలు ఉన్నారేమిటి? 14 రా, అందరూ రత్నాలు లాంటి వాళ్ళు. రే నువ్వు చూడలేదు గాని అసలు 16. 9వ వాడు సుబ్బిగాడు, ఆఖరి పిల్ల బుజ్జి ఎంత అందంగా ఉండేవాడురా. ఎందుకో హఠాత్తుగా చచ్చిపోయారు. వాళ్ళు చచ్చిపోలేదురా, నువ్వే వాళ్ళని చంపావు. నేనా? అవును నువ్వే. ఈ గుమస్తా జీతంతో ఎలా పోషిద్దామని ఇంతమందిని కన్నావరా? అదే, నువ్వు ఇతర దేశాలు తిరిగి వచ్చావుగా, మన భారతదేశ సాంప్రదాయం మర్చిపోయి ఉంటావురా. నారు పోసిన వాడు నీరు పోయడా, సంతానమే సగం బలం, పిల్లలు గల ఇల్లు చల్ల నీళ్ళటరా. అదిరా అదిరా మన సాంప్రదాయం. ఏదిరా మన సాంప్రదాయం? గంపెడి బిడ్డలకని గాలికి వదిలేయటం సాంప్రదాయమా? వయసు వచ్చిన ఆడపిల్లలకు దరిద్రంతో పెళ్లిళ్ళు చేయలేక వాళ్ళు ఆత్మహత్యకు పాల్పడితే కుళ్ళి కుళ్ళి ఏడవటం సాంప్రదాయమా? రోగం వస్తే మందెప్పించలేక మంచాల్లో బిడ్డల్ని మంచాల్లోనే చంపడం సాంప్రదాయమా?
ఏటేటా కాన్పులతో కట్టుకున్న భార్య ఎముకలు కూడా పడి ఉంటే కనీసం తిండి పెట్టలేక పస్తులతో మార్చడం సాంప్రదాయం. ఏదిరా మన సాంప్రదాయం? నువ్వు ఒక్కడివే కాదురా, నీలాంటి వాళ్ళు మన దేశంలో కొన్ని కోట్ల మంది ఉన్నారు. ఎక్కడో కాదు, ఇక్కడే ఉన్నారు, మన ముందే ఉన్నారు. చెప్పండి, మీలో ఎంతమంది ఎక్కువ సంతానాన్ని కని పోషించలేక ఇలాంటి హత్యలు చేశారు? ఎంతమంది భార్యా బిడ్డలను కోల్పోయారు? ఎంతమంది దరిద్రంతో చిత్రహింస అనుభవిస్తున్నారు? దీనికి కారణం ఏమిటి? చెప్పండి, మీరే సమాధానం చెప్పండి. ఎవరమ్మా నువ్వెవరు సరసర వచ్చావు? మన పేరు టీ కొట్టు కాసులు అంటారు. టీ కొట్టు కాసులో కాఫీ కొట్టు కాసులో టీ వద్దు పాడొద్దు, రాళ్ళు పోతున్నాయి పోమ్మా. రే పరం తొందరపడతావేంటి? నేను టీ అమ్ముకోవాలి. నువ్వు టీ అమ్ముకోవన్నా? కాస్త ఆలస్యం అయితే ఇవన్నీ మేము అమ్ముకోవాలి. ఈ ఆలస్యం జనానికి అలవాటలే. నువ్వు వచ్చే రూల్స్ మార్చుకోకు. ఇదెవరు ఇది? ఇంతకీ అబ్బాయి గారే? అబ్బాయి గారు అమ్మగారు బాబా. అబ్బాయి గారు శభాష్. అబ్బాయి గారు నాకు భలే నచ్చవలే. పేదోళ్ళకి పిల్లల కన్నోళ్ళకి భలే నీరు చెప్పు. ఇదిగా ఒక స్ట్రాంగ్ టీ వేసుకో. తెర ఎత్తద్దని కాకా నాకు పట్టింది. స్ట్రాంగ్ టీ వాడికి, కాకా నాకా. టీ నాకు కూడా ఇవ్వ. నీకా? నేనేమన్నా? నేనేం పాపం చేశాను? ఇంతమంది పిల్లలకన్నా సిగ్గులేదు. అది డ్రామా అమ్మా. సరే మా వాడి టీ ఇచ్చావు కదా, ఎంత అయింది? ₹20. ₹20? నేను ఇస్తాలేరా? అయితే రూపాయే. 20 పైసలు తగ్గించావు. ఎర్రగా బుర్రగా ఉన్నాడు నా తల్లి. అది కాదే బొల్లి. అబ్బాయి గారు నాటకాల యాసం బాగా కట్టారు, దుమ్ము రేగొట్టేశారు. అందుకే రేపైతే ఠామేసాను. తల్లులారా తండ్రులారా, చూశారుగా ఈ కుటుంబరావు దీన కాదా? స్వర్గము నరకము ఎక్కడో లేవు, అన్నీ ఇక్కడే ఉన్నాయి. తక్కువ మంది సంతానం కలిగితే అది స్వర్గం, ఎక్కువ మంది కలిగితే అది నరకం. కాబట్టి సంసారాన్ని స్వర్గసీమగా చేసుకోవాలంటే అమ్మలారా నాన్నలారా నా మాట వినండి. ఇద్దరు